హే గాయస్ వాట్సాప్, నేను కొత్త ఫార్మింగ్ సిమ్యులేటర్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చా. లాస్ట్ ఎపిసోడ్లో మనము దాన్ని కల్టివేషన్ చేసి మళ్ళీ కొత్త సీడర్తో ప్లాన్ చేసాం కదా. ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఒక ఎగ్స్ కోసం ప్యాలెట్ ట్రైలర్ తీసుకొని దానిలో ఎగ్స్ సేల్ చేద్దాం గైస్. అదే ఈరోజు మెయిన్ టాస్క్. లాస్ట్ టైం ప్లాన్ చేసిన వీటిని మొత్తము హార్వెస్ట్ చేసేసి సేల్ చేసిన గైస్. ఇది సెకండ్ రౌండ్ అన్నట్టు. సెకండ్ రౌండ్ వెళ్ళి ఇప్పుడే వస్తుంది, మొత్తం సేల్ చేసిన. మనకు అమౌంట్ అనేది సెట్ అయిపోయింది కాబట్టి ఇవి మనం ఫాస్ట్గా వెళ్ళి ఏం చేద్దామంటే ఒకటి ఎగ్స్ మూవ్ చేయడానికి ఒక ప్యాలెట్ తీసుకుందాం, అంటే ప్యాలెట్ ట్రాన్స్పోర్టర్ తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుందాం. ఇక్కడ ట్రైలర్ అన్లోడ్ చేసేద్దాం, డిస్అటాచ్ చేద్దాం. షాప్కి వెళ్ళి ఏమంటారు ఎగ్స్ ప్యాలెట్ అంటే ప్యాలెట్స్ మూవ్ చేసి ఒక లోడర్ ఆటోమేటిక్ లోడ్ చేసుకుంటాం దానిలోకి. అది కొనేసుకొని వద్దాం ఫాస్ట్. ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ మనకు ఆల్రెడీ షాప్ ఇలా రూట్ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే షాప్ వచ్చేస్తుంది. ఇవి గైస్ ఫుల్ అయిపోయినాయండి ట్రైస్ అనేవి. ఇవే 2 ఎగ్ ప్యాలెట్స్ ఫుల్ వచ్చేసినాయి. అరౌండ్ నాకు తెలిసి దీనికి ఒక 6,000-7,000 చేంజ్ వస్తాయి. అందుకోసమే ఇవైతే ఫ్యూచర్ రేట్ వస్తూ ఉంటాయి గైస్. అందుకోసమే ఆల్రెడీ దగ్గర 30 హెన్స్ ఉన్నాయి మన దగ్గర. ఏదంటే ఇదే గైస్ ఆటోమేటిక్ లోడ్ చేసుకుంటుంది. 29,500 ఉంది, తీసేసుకున్నా. అమౌంట్ ఇప్పుడు తక్కువనే ఉంటుంది, మళ్ళీ ఫ్యూచర్ అమ్మాయిగా చాలా వచ్చేస్తాయి. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ దాన్ని ఏమంటారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేద్దాం. షాప్ నుంచి మన ఫామ్ హౌస్కి తీసేసుకొద్దాం. ఇదే గైస్ ఫాస్ట్గా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇదే రూట్ స్ట్రైట్. కొద్దిగా మనకు చెప్పిన లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, జస్ట్ ఈ కొండ దాటితే మనకు షాప్ ఉందని. అదే షాపు. మనం ఏంటంటే ఈ హెన్స్ వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి జస్ట్ మనం గేమ్ ఆడుతున్న కొద్దీ జస్ట్ కొన్ని వాటికి ఫుడ్ వేసామంటే ఆటోమేటిక్ మనకి ఎగ్స్ పెడతా ఉంటాయి. ఇది ఏంటంటే ఆటోమేటిక్ అన్నట్టుగా మనం ఏం చేయడం అవసరం లేదు. జస్ట్ ఒక ఎప్పుడైనా వీట్ కోసినప్పుడు దాని దగ్గర వేసేసి అయిపోతుంది. ఇక్కడే ఉంది చూసారు కదా, ఆల్రెడీ డెలివరీ చేసేసారు. ఇక్కడ మనం జస్ట్ తీసుకుంటే అయిపోతుంది. కొద్దిగా రివర్స్ తీసుకొని చేసేద్దాం, అటాచ్ చేసుకొని వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళినాక వీటిని ఆటోమేటిక్ లోడ్ అయిపోతాయి కాబట్టి మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇది ఇదే అంతే కదా, ఇక వెళ్ళిపోవచ్చు మనం. ఇదే ఇక్కడ నుంచి రోడ్ పైన వెళ్ళాం గైస్, ఎందుకంటే ఆఫ్ రోడ్ దీనికి చూసుకోకుండా ఆఫ్ రోడ్లోకి వచ్చేసిన. కొద్దిగా రోడ్ పైన ఎక్కేద్దాం. ఇది కొంచెం టర్నింగ్ కష్టమే గైస్, ఎందుకంటే టచ్ చేయాలంటే కష్టమే. వచ్చేసాం గైస్, దగ్గరనే ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉంది. అదే ఇంకో మ్యాప్లో కానీ చాలా దూరం ఉంటాయి. ఈ మ్యాప్ కాబట్టి మనకి దగ్గర ఉంది. ఫార్మసీ వచ్చేసాం. ఇప్పుడు ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్దాం. రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం, ఎందుకంటే ఫిల్అప్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వీటిని లోడ్ చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా స్లో చేసుకుందాం. దగ్గరికి వెళ్ళి అంటే మనకి రిటర్న్ రాదు, రివర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే స్ట్రైట్కి వెళ్తే బెస్ట్ అని అడిగితే. ఎలా ఎక్కించుకునే ఆప్షన్ వచ్చేసింది. ఇంకొంచెం ముందరికి వెళ్ళాలా, దీనికోసం వచ్చింది. దీనికి హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫస్ట్. అయితే నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం ఇప్పుడే ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఉండొచ్చు. ఒకసారి అయితే ఫస్ట్ ప్రైస్ చెక్ చేద్దాం ఎక్కడ ఉందో. ఇక్కడ మిడిల్లో పెట్టుకుందాం, ఎటంటే అటు వెళ్ళిపోవచ్చు కాబట్టి. ప్రైజెస్ ఎగ్స్ హైయెస్ట్ ఇక్కడ వచ్చేసి నవంబర్ చూపిస్తుంది. నాకు తెలిసి నవంబర్ కాదనుకుంటా, ఒకసారి చూడాలి. ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 3,359 సూపర్ మార్కెట్ అంట. అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఫస్ట్ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకొని సూపర్ మార్కెట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అది నార్మల్గా మనకి ఇక్కడ అది
ఇది కాదు, మన లొకేషన్ తెలియదు కదా, ఆటోమేటిక్ పెట్టడానికి ఇది లేదు. మాన్యువల్గా మనం లొకేషన్ చూసుకొని అక్కడ నుంచి వెళ్ళాలి. అసలు సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? పైన చేంజ్ చేద్దాం అవండి. ఇక్కడ సూపర్ మార్కెట్ ఇది కాదు, సూపర్ మార్కెట్ కాలేజ్. ఒక నిమిషం చూద్దాం. పైన వీటిని డిసేబుల్ చేసేస్తే నాకు తెలిసి వచ్చేస్తాయి అనుకుంటా. ఒక నిమిషం అండి చూస్తా. సూపర్ మార్కెట్ ఎక్కడుంది? దొరకట్లేదు. దొరకట్లే ఎక్కడ అది సూపర్ మార్కెట్? గైస్ ఇక్కడ అది మన ఫామ్ హౌస్ దగ్గర, చాలా దగ్గర. ఇక్కడనే బ్యాక్ ఇంకల్నే వెళ్ళిపోదాం గైస్. మనమే హైయర్ వర్క్ కొట్టే బదులు మనమే వెళ్తే అయిపోతుంది. పక్కకే నేను ఎంతో దూరం ఉంది అనుకున్నాను, కానీ దగ్గరనే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇవాళ అక్కడనే ఎగ్స్ కలెక్ట్ చేసుకున్నాం కదా. ఇంకొద్దిగా ముందరికి వెళ్తే మనకి సూపర్ మార్కెట్ ఉంది, అక్కడనే హైయెస్ట్ ప్రైస్ ఇస్తారు ఎగ్స్కి. ఇక్కడనే ముందట కనిపిస్తుందా అదే సూపర్ మార్కెట్. ఇంత దగ్గర ఉంది మనకు తెలియదు. ఇప్పుడంటే ఇప్పుడు అమ్మలేం కదా, ఇప్పటి నుంచి ఈజీగా తెలిసిపోతుంది. ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ తెలిసిపోతుంది ఎక్కడ సెల్లింగ్ పాయింట్. అక్కడ సైడ్ అనుకుంటా. ఇక్కడనే ఇంకెక్కడ రా? బ్యాక్ సైడ్ ఇచ్చినట్టు గైస్, బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ అన్లోడ్ పాయింట్ చూపిస్తుంది చూడండి. ఎంత వచ్చింది అమౌంట్? సెల్ చేద్దాం. వచ్చింది గైస్, బాగానే వచ్చింది అమౌంట్, చాలా బాగా వచ్చింది అమౌంట్. బెస్ట్ ఇదే నన్ను అడిగితే. ఇక ఇదే బెస్ట్. మన ఒకటే నార్మల్గా ఏమంటారు, ఫుడ్ పెట్టేసేయాలి, అవి ఎగ్స్ పెడతా ఉంటాయి. దీన్ని అక్కడ పెట్టి కలెక్ట్ చేసుకుని అమ్మేయడం ఒకటేసారి. నాకు తెలిసి ఫుల్ ట్రైలర్ లోడ్ అయితే అరౌండ్ 40K 50K వచ్చేసాయి ఈజీగా. ఇదే బెస్ట్ గైస్. మరి అంటే యానిమల్స్ నుంచి ఇట్లా ప్రాఫిట్ చాలా బాగా వస్తుంది. నార్మల్గా ఇందులో హార్సెస్ ఉంటాయి, కౌస్ ఉంటాయి, పిగ్స్ ఉంటాయి, షీప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి గైస్. ఇవన్నీ అయితే మనం ట్రై చేద్దాం ఫ్యూచర్లో. ఇక్కడైతే ఇక్కడ పెట్టేద్దాం గైస్, ఎందుకంటే ఇందులోనే మనము ప్యారెట్స్ కానీ బేల్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ పెట్టేసి అలానే నార్మల్గా సీడింగ్ కంప్లీట్ చేసుకుందామా? అవును గైస్, లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తుంటే చూసిన మనం ఫర్టిలైజర్ 0% వస్తుంది. దీన్ని అమ్మేద్దాం. నార్మల్గా మనకి ఇప్పుడు 2 ఉన్నాయి కదా, మన దగ్గర మనీ తక్కువ ఉంది, ఎంత $10,000 ఉంది. అందుకోసం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మన దగ్గర 2 సీడర్స్ ఉన్నాయి, దీంట్లో ఫర్టిలైజర్ వేసుకునే ఆప్షన్ ఉంది. మనకి అంత మనీ లేదు కాబట్టి ఒక సపరేట్ ఫర్టిలైజర్ తీసుకుందాం. ఫర్టిలైజర్స్ మన ట్రాక్టర్ హెచ్పీటే సరిపోదు మ్యాక్సిమం అంతా. 190 ఉంది గైస్, ఇక్కడ సరిపోతుంది మన ట్రాక్టర్ హెచ్పీ అంత పెద్ద సీడర్కి. ఫర్టిలైజరే కొందాం గైస్, అంటే నార్మల్ ఇంకో ఫర్టిలైజర్ ఉంటుంది కదా, ఆ ఫర్టిలైజర్ ట్యాంక్ కొందాం. సీడర్స్లలో ఇది అనుకున్నాం గైస్, కానీ ఇక్కడ ఏంటంటే అమౌంట్ 1,09,000 ఉంది. అమౌంట్ మనకు సరిపోదు. నార్మల్ ఫర్టిలైజర్స్ ఇక్కడ ఫర్టిలైజర్ స్ప్రెడర్ 25,000 మన దగ్గర 10,000 ఉన్నాయి గైస్. మనకి ఏడొస్తుంది. ఒకవేళ పాత సీడర్ అమ్మేద్దాం గైస్. పాత ఎలానో మన దగ్గర పెద్ద ఉంది కాబట్టి పాతది అమ్మేద్దాం. ఇక్కడ సీడర్ ఇది, సీడర్స్ ఇది గైస్ మనకు అవసరం 25,000. మనీ లేదు ఇప్పుడు. ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడర్ పేరు ఏందో చూద్దాం గైస్. మన పాత సీడర్ పేరు ఏందో చూసి దాన్ని సెల్ చేసేద్దాం. పిఓత్తి వెహికల్స్, దీనిలో సీడర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది సీడర్, ఇక్కడ ఉంది. పాత పేరు 3030 ఉంది గైస్. HK25NS 3030 ఇక్కడ ఉంది. వెహికల్స్ 4030 అది కాదు గైస్, నో ఇది మన పెద్దది, మన లేటెస్ట్ తీసుకుని కొత్తది అన్నట్టు. 3030 ఇక్కడ ఉంది గైస్ కింద. ఇదే సెల్. 22,000 వచ్చినాయి గైస్. ఇవి మనం ఫర్టిలైజర్ని కొనేద్దాం, అంటే ఫర్టిలైజర్ స్ప్రెడర్ని కొనేద్దాం ఈసారి. బెస్ట్ అది, ఎందుకంటే నార్మల్గా 50% బోనస్ పెరుగుతుంది, అంటే 40% వచ్చింది గైస్ హీల్డ్ బోనస్. 100% కావాలంటే ఫర్టిలైజర్ 100% కావాలి, కానీ మనం సాలిడ్ ఫర్టిలైజర్ మాత్రం ఇస్తాం కాబట్టి 50% వస్తుంది. అరౌండ్ నాకు తెలిసి 70% ఈల్డ్ బోనస్ వస్తుంది. ఫ్యూచర్లో లిక్విడ్ ఫర్టిలైజర్ ఇట్లా యాడ్ చేద్దాం గైస్, ఎందుకంటే మనకు 100% ఈల్డ్ కావాలంటే
2 ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, సాలిడ్ ఇవ్వాలి అలానే లిక్విడ్ ఫర్టిలైజర్స్ 2 ఇస్తేనే మనకి 100% వస్తుంది. నేను ఆటోమేటిక్ ఇక్కడ సెండ్ చేసేద్దాం గైస్. ఫస్ట్ వెళ్తాడా అక్కడికి పెట్టేసేద్దాం, వెళ్ళిపోతాడు మ్యాక్సిమం. జాబ్ సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్. చూద్దాం ఇలా వెళ్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ మ్యాక్సిమం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మనం జస్ట్ చూద్దాం. ఇది మన కల్టివేటర్ గైస్. కల్టివేటర్ నార్మల్ ప్లవింగ్ వాడకుండా కల్టివేటర్ వాడుతున్నాం, ఎందుకంటే కల్టివేటర్ కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. దీంతో సీడర్కి అటాచ్ చేసుకుందాం. అలానే హెయిర్ పట్టుకొని కొట్టేసినామంటే ఈ సీడింగ్ చేసే లోపల మనం ఫర్టిలైజర్ ఇచ్చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. ఇది కరెక్ట్గా ఇంతగానం జరిగింది, అది కరెక్ట్ అయింది గైస్. దీన్ని ఫస్ట్ పోయి మనం వర్కర్ని హైర్ చేసినామంటే వీడు సీడ్స్ అనేవి వేసేస్తాడు అనమాట. సీడ్స్ అనేవి ప్లాంట్ చేసి వస్తాడు. ఇక్కడ నుంచి హెయిర్ వర్కర్ చేస్తున్నాడు గైస్ వాడు. మనం ఇప్పుడు ఇంకేమంటారు, ఇప్పుడు హెయిర్ వర్కర్ పంపించాం కదా, వచ్చేసింది గైస్ ఇప్పుడే. దీన్ని కనెక్ట్ చేసుకొని ఫర్టిలైజర్ నింపేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. బ్యాక్ రివర్స్ ఇలానే షేడ్ వచ్చేసి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఫాస్ట్ వేసుకొని దీన్ని ఫ్లప్ చేయాలి. మనం సీడ్స్ ఎప్పుడైనా ఎక్కడ లోడ్ చేసుకున్నామో అక్కడ నుంచి లోడ్ చేసుకుంటే అయిపోతుంది. సీడ్స్ లోడ్ చేసుకున్నాం కదా అప్పుడు, అక్కడ నుంచి లోడ్ చేసుకుంటే అయిపోతుంది. సీడ్స్ ఇక్కడనే ఉన్నాయి, అంటే మనం లాస్ట్ టైం సీడ్స్ ఇక్కడ నుంచి ఫిల్అప్ చేసుకున్నామో రీఫిల్ చేసుకున్నామో సేమ్ ఫర్టిలైజర్ ఇట అక్కడ నుంచి మన సైలో పక్కకి ఇంకో సైలో లెక్క ఉంటుంది, అందులో నుంచి ఫిల్అప్ చేసుకుంటే అయిపోతుంది. ఫామ్ హౌస్కి వెళ్ళి రీఫిల్ చేసుకుని పెట్టేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫర్టిలైజర్ చేద్దాం, ల్యాండ్ మొత్తం ఫర్టిలైజ్ చేద్దాం.